ప్రపంచం మరో పెద్ద యుద్ధం వైపు వెళ్తుందా? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నది అసలేమిటి? ఇది కేవలం వాళ్ల మధ్య యుద్ధం కాదు, మన భారతదేశంపైన కూడా ప్రభావం చూపే పరిస్థితి. ఈ విషయం అర్థం చేసుకోవాలంటే మనము 1979కి వెళ్లాలి. ఆ సమయం వరకు ఇరాన్ అమెరికాకి దగ్గరగా ఉండేది. కానీ 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ పూర్తిగా మారిపోయింది. కొత్త ప్రభుత్వం అమెరికాని శత్రువుగా చూసింది. అక్కడి నుంచి మొదలైంది ఈ శత్రుత్వం. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే, ఇజ్రాయెల్కి ఇరాన్ పెద్ద ముప్పు. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్న దేశాలకు మద్దతిస్తుంది. ఇది చూసి ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది. అంటే అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరికీ ఒకే శత్రువు ఇరాన్. ఇక అసలు పెద్ద కారణమేమిటంటే, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నదని అమెరికా, ఇజ్రాయెల్ అనుమానం. ఒకవేళ అది నిజమైతే ప్రపంచానికి పెద్ద ప్రమాదం. అందుకే ఇటీవల దాడులు, ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. ఇక్కడొక పెద్ద ప్రశ్న వస్తుంది. అమెరికా ఎందుకు ఇరాన్ ప్రభుత్వం మారాలని చూస్తోంది? దానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది ఆయిల్. మిడిల్ ఈస్ట్ అంటే ప్రపంచానికి ఆయిల్ సెంటర్. ఇరాన్ అక్కడ ఒక కీలక దేశం. ఒకవేళ ఇరాన్పై ఆధిపత్యముంటే ఆయిల్ సరఫరాపై నియంత్రణ ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకై కూడా ప్రభావముంటుంది. రెండవది ఇజ్రాయెల్. అమెరికాకు ఇజ్రాయెల్ చాలా దగ్గర దేశం. కాని ఇరాన్ ఇజ్రాయెల్కు పెద్ద ముప్పు. అందుకే ఇరాన్ బలహీనపడితే ఇజ్రాయెల్ మరింత సురక్షితంగా ఉంటుంది. మూడవది న్యూక్లియర్. ఒకవేళ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది అని అమెరికా అనుకుంటోంది. ఇంకొక పెద్ద విషయం, ఇది కేవలం ఇరాన్ గురించి మాత్రమే కాదు. అమెరికా ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. ఇరాన్ మాత్రం ఆ ఆధిపత్యానికి సవాల్ విసురుకోంది. అందుకే ప్రభుత్వం మారితే తనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం రావాలని చూస్తోంది అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. సూటిగా చెప్పాలంటే ఇది కేవలం భద్రత కోసం మాత్రమే కాదు, బలం, ఆయిల్, ప్రభావం కోసం జరుగుతున్న ఆట. ఇప్పుడు పరిస్థితేమిటంటే, అమెరికా, ఇజ్రాయిలు కలిసి ఇరాన్పై దాడులు చేస్తున్నారు. దానికి ప్రతిగా ఇరాన్ కూడా మిసైల్స్తో దాడులు చేస్తోంది. ఇది ఇక్కడితో ఆగలేదు. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఆయిల్ మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ప్రమాదంలో పడింది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా ప్రపంచ ఆయిల్లో చాలా భాగం వెళ్తుంది. ఒకవేళ ఇది అడ్డుకుంటే ఆయిల్ సరఫరా తగ్గిపోతుంది, ధరలు భారీగా పెరుగుతాయి. అంటే ఈ యుద్ధం వెనుక అసలు ఆట ఆయిల్. ఇక ఇక్కడికి రష్యా, చైనా కూడా పరోక్షంగా వస్తాయి. వీళ్లు అమెరికా ఆధిపత్యం తగ్గించాలని చూస్తున్నారు. అందుకే ఇరాన్కు మద్దతిస్తున్నారు, నేరుగా కాకపోయినా పరోక్షంగా. అంటే ఇది చిన్న యుద్ధం కాదు, ప్రపంచ ఆధిపత్య పోరు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్నేమిటంటే, మన భారతదేశంపై ఏమవుతుంది? ఇండియా తన ఆయిల్లో 85% పైగా దిగుమతి చేస్తుంది. అంటే ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. తర్వాత అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇంకా స్టాక్ మార్కెట్ పడిపోవచ్చు. ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది. గ్యాస్, ఎరువుల ధరలు కూడా పెరుగుతాయి. అంటే ఈ యుద్ధం మన జేబుపై నేరుగా ప్రభావం పడుతుంది. ఇక ముందేమవుతుందంటే, దేశాలు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవచ్చు. యుద్ధం కొనసాగితే ఆయిల్ ధరలు ఇంకా పెరుగుతాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. మరిన్ని దేశాలు చేరితే ఇది పెద్ద యుద్ధంగా మారే అవకాశముంది. ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నా దాని ప్రభావం మన ఇంటి వరకు వస్తుంది. ఇది కేవలం ఇరాన్ వర్సెస్ అమెరికా కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే యుద్ధం. మీ అభిప్రాయమేమిటి? ఇది వరల్డ్ వార్ 3లా మారుతుందా? కామెంట్స్లో చెప్పండి.